నేను ఇప్పుడు గౌరీ శంకర కన్నడ సీరియల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి అని అనుకుంటున్నాను. ప్లీజ్ కంటిన్యూ చేయండి. శివరుద్రప్ప లోడ్ రెడీ అయ్యిందా, తొందరగా పంపి అని ఫోన్లో మాట్లాడుతుంటాడు. అప్పుడు తక్షణమే గౌరీ శివరుద్రప్ప రూమ్లోకి వస్తుంది. శివరుద్రప్ప మాటలు విని, ఏమి మావయ్య, నువ్వు ఇడీ ఊరికే మోసం చేస్తున్నావా? నేనేమో ఇంట్లో వాళ్ళకి ఒక్కటే మోసం చేస్తున్నావు ఏమో అని అనుకున్నాను అని అంటది గౌరీ. మీరు అందరికీ మోసం చేస్తున్నారు అని ఇప్పుడు అర్థమయ్యింది మావయ్య అని అంటది గౌరీ. శివరుద్రప్ప గౌరీకే వార్నింగ్ ఇస్తాడు. నా వ్యవహారాలకు రావద్దు గౌరీ, చూసి చూడనట్టు వెళ్ళిపో అని అంటాడు. లేదంటే నువ్వు నా ఇంకో ముఖం చూడాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇస్తాడు గౌరీకి. అప్పుడు గౌరీ, నీ బుద్ధి అంతా నాకు తెలుసు మావయ్య అని అంటది. నీ బుద్ధి ఏమి అని ఈ ఇంట్లో వాళ్ళకి ఊరిలో వాళ్ళకి తెలిసేలా చేస్తాను మావయ్య అని అంటది గౌరీ. అప్పుడే శంకర వస్తారు. గౌరీ, నువ్వు ఇక్కడే ఉన్నావా అని వస్తాడు. అప్పుడు గౌరీ, ఎల్లు బెల్లాని మీ చెయ్యారా మీ నాన్నకి మీరే తినిపించండి అని అంటది గౌరీ. ఇక నేను వెళ్ళొస్తాను శంకర, నాకు పని ఉంది అని బయటికి వెళ్ళడానికి చూస్తాడు శివరుద్రప్ప. ఎందుకు నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నా పాత స్నేహితుడు వచ్చాడు, మాట్లాడించుకొని రావాలి అని బయటికి వెళ్తున్నాను అని చెప్తాడు శివరుద్రప్ప. శంకర గారు, మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా అని అంటది గౌరీ. మీ నాన్న ఇంకా మీ నుంచి చాలా విషయాలు దాచిపెట్టాడు అని అంటది గౌరీ. అప్పుడు శంకర, నా నుంచి దాచిపెట్టాడా? ఏమి నాన్న అది అని అడుగుతాడు. అప్పుడు గౌరీ, వీళ్ళు అడుగుతున్నారు కదా, చెప్పండి మావయ్య అని అంటది. అప్పుడు శివరుద్రప్పకి టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సీరియల్ ఇలా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూగా చూడండి.